హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు జిఎన్వి కాంపిటేటివ్ కోచింగ్. ఏపీ టెట్ మరియు తెలంగాణ టెట్ కోచింగ్ లో భాగంగా ఈ వీడియోలో మనము ఇంగ్లీష్ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్ ని సాల్వ్ చేద్దాము. దీంట్లో ఉన్నటువంటి 30 బిట్స్ ఏవైతే ఉంటాయో ఆ 30 బిట్స్ ని మనం పూర్తిగా సాల్వ్ చేద్దాము. వీడియో చివరి దాకా చూడండి, ప్రతి బిట్ కూడా చూడండి. ఎందుకంటే ఏ ఆప్షన్ కరెక్ట్ అవుతుంది, అలాగే 4 ఆప్షన్స్ ని కూడా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. మిగిలిన 3 ఆప్షన్స్ ఎందుకు రాంగ్ అవుతాయి అనేటువంటి విషయం కూడా తెలుస్తుంది. కాబట్టి వీడియోని అయితే స్కిప్ చేయకుండా చూడండి. అలాగే నా కంటెంట్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేయండి. ఫస్ట్ టైం ఛానల్ కనుక చూస్తున్నట్టయితే జిఎన్వి కాంపిటేటివ్ కోచింగ్ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి. మీకు తెలిసి ఎవరైనా టెట్ ఎగ్జామ్ రాస్తుంటే వాళ్ళకైతే ఈ వీడియోని షేర్ చేయండి. అలాగే వీడియో చివరి వరకు చూసి వీడియో మీద మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో అయితే తెలియజేయండి. సో లేట్ చేయకుండా మనం ఫస్ట్ క్వశ్చన్ గా చూస్తే, అవర్స్ లేటర్ వెన్ గ్రాండ్ మదర్ హ్యాడ్ wrapped her in a shawl and rocked her in the rocking chair, the child clung to her soft body. సో సెంటెన్స్ చూస్తే మనకేమర్థమవుతుందంటే, గ్రాండ్ మదర్ ఏం చేసిందంటే, ఒక బేబీ ఉన్నారు, ఆ బేబీకి షాల్ కప్పి దగ్గరికి తీసుకుంది అనేటువంటి అర్థంలో సెంటెన్స్ ఉంది. సో క్లంగ్ అనేటువంటి పదానికి మనల్ని ఏం అడిగాడు, ఆపోజిట్ వర్డ్ కానీ మీనింగ్స్ కానీ సాధారణంగా అడుగుతూ ఉంటాడు. సో ఇక్కడ మీనింగ్ అడిగాడు. సో క్లంగ్ అంటే అర్థం ఏంటంటే టు హోల్డ్ ఆన్ టైట్లీ, టు హోల్డ్ ఆన్ టైట్లీ టు సమ్వన్, అంటే ఎవరినైనా పట్టుకొని. అంటే ఆ బేబీ ఏం చేసిందంటే గ్రాండ్ మదర్ ని పట్టుకొని నిద్రపోతుంది అనేటువంటి అర్థంలో ఉంది మనకి సెంటెన్స్. సో కాబట్టి క్లంగ్ అంటే పట్టుకోవడం. సో కాబట్టి ఇక్కడ చూడండి, టు డూ థింగ్స్ బ్యాడ్లీ, అదే ఈ సెన్స్ రావడం లేదు కదా. చూడండి సెకండ్ ఆప్షన్ వస్తుంది, టు స్టక్ టు సంబడి, అంటే ఎవరినైనా పట్టుకొని. అంటే ఆ బేబీ ఏం చేసిందంటే గ్రాండ్ మదర్ ని పట్టుకొని ఉన్నది అనేటువంటి అర్థంలో మనకి సెంటెన్స్ ఉంది. సో కాబట్టి సెకండ్ ఆప్షన్ మనకి కరెక్ట్ అవుతుంది. థర్డ్ ఆప్షన్ చూస్తే టు జాయిన్ సంథింగ్, ఇది కాదు. టు క్లోన్ అన్ ఎలిమెంట్, ఇది కూడా కాదమ్మా. సో కాబట్టి కరెక్ట్ ఆన్సర్ ఏంటంటే ఆప్షన్ 2 అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, ద ఆర్టిస్ట్ వాజ్ నోన్ ఫర్ హిజ్ మెటిక్యులస్ అటెన్షన్ టు డీటెయిల్ ఇన్ ఎవరీ పెయింటింగ్. సో ఇక్కడ కూడా ఒక అండర్లైన్డ్ పదం ఇచ్చాడు, మెటిక్యులస్. సో మెటిక్యులస్ కి మనల్ని ఫైండ్ అవుట్ చేయమంటుంది ఏంటంటే యాంటనిమ్ ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు. సో యాంటనిమ్ ఒకసారి మనకి ఒకవేళ మెటిక్యులస్ అనే పదానికి అర్థం తెలియకపోతే ఒకసారి మనం ఇక ఇది సెంటెన్స్ చదివితే చూడండి, ద ఆర్టిస్ట్ వాజ్ నోన్ ఫర్ హిజ్ మెటిక్యులస్ అటెన్షన్ టు డీటెయిల్ ఇన్ ఎవ్రీ పెయింటింగ్. సో ప్రతి ఒక్క పెయింటింగ్ కూడా అతను చాలా జాగ్రత్తగా డీటెయిలింగ్ గా చేస్తాడు, బాగా పెయింటింగ్ బాగా గీస్తాడు అనేటువంటి అర్థంలో ఉంది కదా. సో దానికి యాంటనిమ్ ఏమవుతుంది చూడండి, కేర్ఫుల్. కేర్ఫుల్ అంటే మీనింగ్ ఆఫ్ మెటిక్యులస్. ప్రిసైజ్ అన్నా కూడా అది కూడా మనకి కేర్ఫుల్ కి లేదా మెటిక్యులస్ కి సినానిమ్ కింద ఉంటుంది. ఎగ్జాక్ట్ అంటే ఎలా ఉందో అలాగా. సో ఈ 3 పదాలు కూడా దే ఆర్ యాక్ట్ యాజ్ సినానిమ్స్ ఆఫ్ మెటిక్యులస్. సో కరెక్ట్ ఆన్సర్ ఏంటి అంటే హ్యాస్టీ. హ్యాస్టీ అంటే స్పీడ్ గా చేయడం అని, ఎక్సెసివ్ స్పీడ్ అని అర్థం. హ్యాస్టీకి మీనింగ్ ఏంటంటే ఎక్సెసివ్ స్పీడ్ అని. అంటే పెయింటింగ్ ఏదో చూసి దాన్ని ఇన్ డీటెయిల్డ్ గా వేయకుండా వేగంగా పెయింటింగ్ గీసేయడం, ఇలాంటి అర్థం వస్తుంది. అదే మెటిక్యులస్ అంటే కేర్ఫుల్ గా ప్రిసైజ్ గా పెయింటింగ్ చేయడం, అంటే డీటెయిల్డ్ గా ఎలా ఉందో అలాగా పెయింటింగ్ చేయడం అనమాట. సో కాబట్టి దానికి కరెక్ట్ యాంటనిమ్ ఏంటంటే హ్యాస్టీ అవుతుంది. నెక్స్ట్, చూస్ ద మీనింగ్ ఆఫ్ వర్క్ ఆన్. సో వర్క్ ఆన్ అనేటువంటి పదం, సో ఏదైనా ఒక పనిని మనము చేద్దాము అనేటువంటి, లేదా ఒక పనిలో మనము ఇంకా కొంచెం బాగా చెయ్యాలి అనేటువంటి అర్థంలో మనము వర్క్ ఆన్ అనేటువంటి పదాన్ని ఉపయోగిస్తాం.
అంటే టు మేక్ సమ్ ఎఫర్ట్ అని, టు పుట్ సమ్ ఎఫర్ట్, టు పుట్ సమ్ ఎఫర్ట్ అంటే ఇంకా కొంచెం బాగా మెరుగ్గా చేయాలి లేదా కొంచెం మెరుగుపరుచుకోవాలి అనేటువంటి అర్థంలో మనం వర్క్ ఆన్ అనే పదాన్ని ఉపయోగిస్తాము. సో అంటే టు ఇంప్రూవ్ అనేది మనకి కరెక్ట్ సూటబుల్ మీనింగ్ అవుతుంది వర్క్ ఆన్ కి. టు అబాండన్ అంటే దాన్ని నిషేధించడం అని, టు ఇగ్నోర్ అంటే పట్టించుకోకపోవడం, టు కంప్లీట్ అంటే పూర్తి చేయడం అని అర్థం వస్తుంది. బట్ వర్క్ ఆన్ కి మీనింగ్ రాదు కాబట్టి టు వర్క్ ఆన్ అంటే టు ఇంప్రూవ్ అనేది మనకి ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ అవుతుందమ్మా. నెక్స్ట్ క్వశ్చన్ చూస్తే ఐడెంటిఫై ద సెంటెన్స్ విత్ కరెక్ట్ పంక్చుయేషన్. సో కరెక్ట్ పంక్చుయేషన్ చూడండి, మామూలుగా సెంటెన్స్ చూడండి, షీ వోర్ ఏ బ్యూటిఫుల్ సిల్క్ డ్రెస్. సో ఇది ఒక సింపుల్ సెంటెన్స్. సింపుల్ సెంటెన్స్ అన్నప్పుడు దీనిలో ఎక్కడా కూడా కామాలు రావు, కానీ ఇక్కడ బ్యూటిఫుల్ పక్కన కామా వచ్చింది, ఇక్కడ సిల్క్ పక్కన ఇక్కడ కామా, అన్ని కామాలు వచ్చినాయి. జస్ట్ దీని యొక్క కరెక్ట్ పంక్చుయేషన్ ఏంటంటే సెంటెన్స్ చివర ఒక ఫుల్ స్టాప్ ఉండాలి. ఎస్ ఇక్కడ ఉంది కాబట్టి ఆప్షన్ 2 మనకి రైట్ ఆన్సర్ అవుతుంది. ఇందులో ఏది కూడా లిస్ట్ కాదు. కామా ఎప్పుడు పెడతాం మనము, కామా ఎప్పుడు పెడతాము, లిస్ట్ ఏదన్నా ఉంటే లిస్ట్ సెపరేట్ చేయడానికి, టు సెపరేట్ ద లిస్ట్ ఆఫ్ ఆర్టికల్స్ ని సెపరేట్ చేయడానికి కామా ఉపయోగిస్తాం. కానీ ఇక్కడ బ్యూటిఫుల్ సిల్క్ డ్రెస్ అనేది ఒకటే పదం, సో దీనికి మనం కామాలు ఉపయోగించాల్సిన పని లేదు. ఓన్లీ వన్ పంక్చుయేషన్ మార్క్ కి సెంటెన్స్ ఎండింగ్ లో ఒక ఫుల్ స్టాప్. సో ఆప్షన్ 2 మనకి రైట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ డాష్ యువర్ క్వశ్చన్, ద ఆన్సర్ ఈజ్ ఎస్. సో అతను అడిగిన దానికి నేను ఎస్ చెప్తున్నానని వస్తుందమ్మా. సో దీనికి కరెక్ట్ ప్రిపోజిషన్ ఏమిటి అని అడుగుతున్నాడు. ఇన్ ఎడిషన్ టు, ఇన్ బ్యాక్ ఆఫ్, విత్ రెస్పెక్ట్ టు, థ్యాంక్స్ టు అన్నాడు. ఇన్ ఎడిషన్ టు అంటే బిసైడ్స్ అని అర్థం, కానీ ఇక్కడ ఏమంటున్నాడు, ఆల్రెడీ మీరు అడిగిన ప్రశ్నకు నా సమాధానం అవును అని చెప్తున్నాడు. సో ఇన్ ఎడిషన్ టు యువర్ క్వశ్చన్ అనే దానికి ఇక్కడ మీనింగ్ రాదు, కరెక్ట్ సెంటెన్స్ రాదు. ఇన్ బ్యాక్ ఆఫ్ అంటే బిహైండ్ అనేది అంటే వెనకాలని, సో వెనకాల అనేది రాదు కదా, సో ఆ సెన్స్ ఇక్కడ రాదు. విత్ రెస్పెక్ట్ టు చూడండి, విత్ రెస్పెక్ట్ టు అనేది ఇక్కడ సూటబుల్ అవుతుంది. విత్ రెస్పెక్ట్ టు యువర్ క్వశ్చన్, విత్ రెస్పెక్ట్ టు యువర్ క్వశ్చన్ ద ఆన్సర్ ఈజ్ ఎస్. మీరు అడిగిన ప్రశ్నకు నా సమాధానం అవును అనేటువంటి అర్థంలో వస్తుంది. కాబట్టి 65 మనకి 65 క్వశ్చన్ కి ఆన్సర్ ఏంటంటే ఆప్షన్ 3. ఇక థ్యాంక్స్ టు అనేది ఎందుకంటే యాజ్ ఎ రిజల్ట్ ఆఫ్, బికాస్ ఆఫ్ అనే పదాలు అర్థం వచ్చేటప్పుడు సెంటెన్స్ లో మనం దాన్ని వాడతాం, సో ఇక్కడ ఉపయోగించాం. సో కాబట్టి ఆప్షన్ 3 మనకి రైట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ వి వెయిటెడ్ డాష్ మిడ్ నైట్, చూస్ ద ఆప్షన్ అన్నాడు. సో వి వెయిటెడ్ డాష్ మిడ్ నైట్, ఇన్ ఫ్రంట్ ఆఫ్ అవుతుందా, ముందు వరకు అని వస్తుంది. అండర్నీత్ అంటే బిలో అని అర్థం, సో ఇది కూడా రాదు. ప్రియర్ టు కూడా రాదు, కాబట్టి ఏదొస్తుంది, అప్ అంటిల్. వి వెయిటెడ్ అప్ అంటిల్ మిడ్ నైట్ అంటే అర్ధరాత్రి వరకు మేము ఎదురు చూసాము అనేటువంటి అర్థంలో వస్తుందమ్మా. సో కాబట్టి ఇక్కడ మనకి అప్ అంటిల్ అనేది మనకి కరెక్ట్ సెంటెన్స్ అవుతుంది, కరెక్ట్ ఫ్రేమింగ్ అవుతుంది. ప్రియర్ టు అనేది ఒక ఈవెంట్ ముందు ఏదైనా మనం చెప్పేటప్పుడు ప్రియర్ టు దట్ ఈవెంట్, స్పెసిఫిక్ ఈవెంట్ గురించి చెప్పేటప్పుడు ప్రియర్ టు అనేటువంటి ఫ్రేజ్ మనం అయితే ఉపయోగిస్తాం. నెక్స్ట్ ద ఫాలోయింగ్ సెంటెన్స్ ఇస్ నాట్ ఇన్ ద ప్రెసెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్. ఇచ్చిన సెంటెన్సులు 4 ఇచ్చాడు, 4ట్లో ప్రెసెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ కానిది ఏదంటున్నాడు. అసలు ముందు ప్రెసెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ అంటే ఏముంటది, అందులో సబ్జెక్ట్ ఉండాలి, హ్యావ్ గాని హ్యాస్ గాని, ప్రెసెంట్ పర్ఫెక్ట్ అన్నాడు కాబట్టి ప్లస్ బీన్ ఉంటుంది, ప్లస్ వెర్బ్ ఇంగ్ ఫామ్ ఉంటుంది, వెర్బ్ యొక్క ఇంగ్ ఫామ్ ఉంటుంది, ప్లస్ ఆబ్జెక్ట్ ఉంటుంది. ఆ ఆబ్జెక్ట్ లో మనకి సిన్స్ లేదా ఫర్ కూడా ఉంటుంది, సిన్స్ ఆర్ ఫర్ ఉండి తర్వాత ఆబ్జెక్ట్ ఉంటుంది. సో ఇది మనకి సింటాక్స్ అంటాం. సబ్జెక్ట్ హ్యావ్ ఆర్ హ్యాజ్, బీన్, వెర్బ్ ప్లస్ ఇంగ్ ఫామ్, సిన్స్ లేదా ఫర్ ఉండొచ్చు, ఆబ్జెక్ట్ ఒక్కోసారి ఉండొచ్చు ఒక్కోసారి ఉండకపోవచ్చమ్మా. బట్ జనరల్ గా ఇది పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ ఫైండ్ అవుట్ చేయడానికి మనం గుర్తుంచుకునేటువంటి గుర్తులు ఏంటంటే సిన్స్ గానీ ఫర్ గానీ ఉంటుంది, బీన్ వెర్బ్ ఇంగ్ ఫామ్ ఉంటుంది, హ్యావ్ ఆర్ హ్యాజ్ ఉంటుంది.
సో ఇప్పుడు ఒక్కొక్క సెంటెన్స్ చదువుదాం. దే హ్యావ్ ఫినిష్డ్ ద ప్రాజెక్ట్. సో ఈ సింటాక్స్ లో లేదు కాబట్టి ఇదే కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్, హీ హ్యాస్ బీన్ రీడింగ్ ఏ బుక్ ఫర్ 2 hours. దే హ్యావ్ బీన్ స్టడీయింగ్ సిన్స్ మార్నింగ్. చూడండి, ఇక్కడ ఫర్ వచ్చింది, ఇక్కడ సిన్స్ వచ్చింది. హ్యాస్ బీన్ రీడింగ్ ఫ్రేమ్ సరిపోయింది కదా. హ్యావ్ బీన్ స్టడీయింగ్ సరిపోయింది కదా. ఐ హ్యావ్ బీన్ వర్కింగ్. ఫర్ సిన్స్ గానీ ఫర్ గానీ వస్తుంది, ఎందుకంటే పీరియడ్ ఆఫ్ టైము పాయింట్ ఆఫ్ టైము మనకి చెప్పడానికి ఫర్ సిన్స్ మనం ఉపయోగిస్తాము. ఫర్ ఎందుకంటే పీరియడ్ ఆఫ్ టైం, ఫర్ అనేది పీరియడ్ ఆఫ్ టైం కోసం వాడతాము. పీరియడ్ ఆఫ్ టైం కోసం ఫర్ ఉపయోగిస్తాము. సిన్స్ అనేది పాయింట్ ఆఫ్ టైం, పాయింట్ ఆఫ్ టైం కోసం వాడతాం. చూడండి, ఫర్ 2 hours ఎప్పటి నుంచి 2 గంటలో తెలియదు కానీ 2 గంటల నుండి అని వస్తుంది. కానీ ఇక్కడ చూడండి, సిన్స్ మార్నింగ్ అంటే ఖచ్చితంగా పాయింట్ చెప్తుంది ఎప్పటి నుంచి చేస్తున్నాడు అనేది. సో అలా పాయింట్ ఆఫ్ టైం చెప్తుంది. మరి ఈ సెంటెన్స్ దేని కిందకు వస్తుంది? దే హ్యావ్ ఫినిష్డ్ అంటే దిస్ ఈజ్ సెంటెన్స్ ఫర్ ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్. ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్ కి ఇది ఎగ్జాంపుల్ అమ్మా. హ్యావ్ ప్లస్ వెర్బ్ యొక్క మూడో రూపం వచ్చింది కాబట్టి సో ఇది ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్. సో ఇక్కడ కంటిన్యూస్ టెన్స్ కాదు కాబట్టి ఆప్షన్ 1 మనకి ఇక్కడ రైట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్, ఐడెంటిఫై ద స్ట్రక్చర్ ఆఫ్ అ పాజిటివ్ సెంటెన్స్ ఇన్ ద ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్. ఇప్పుడే మనం చెప్పుకున్నాం, ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్ అంటే సబ్జెక్ట్ వస్తుంది, హ్యావ్ ఆర్ హ్యాజ్ వచ్చి పాస్ట్ పార్టిసిపుల్ అంటే వెర్బ్ యొక్క మూడో రూపం, వెర్బ్ యొక్క థర్డ్ ఫామ్ వస్తుంది. నెక్స్ట్ ఫస్ట్ ఆఫ్ ద సెంటెన్స్ కాబట్టి ఆప్షన్ 3 మనకి రైట్ ఆన్సర్. ఇక్కడ ఏమి ఇచ్చాడు? సబ్జెక్ట్ వజ్ ఆర్ వర్ వెర్బ్ ప్లస్ ఇంగ్ ఫామ్. సో వజ్ ఆర్ వర్ వచ్చి వెర్బ్ ప్లస్ ఇంగ్ ఫామ్ వచ్చిందంటే ఇది పాస్ట్ కంటిన్యూస్ అవుతుంది. ఇది పాస్ట్ కంటిన్యూస్. ఆప్షన్ 1 పాస్ట్ కంటిన్యూస్ అవుతుందమ్మా. నెక్స్ట్, విల్ బేస్ ఫామ్ ఆఫ్ వెర్బ్ రెస్ట్ ఆఫ్ ద సెంటెన్స్. సో విల్ వచ్చిందంటే ఇది ఫ్యూచర్, సింపుల్ ఫ్యూచర్ అమ్మా. ఆప్షన్ 2 వచ్చేసి మనకి సింపుల్ ఫ్యూచర్ టెన్స్. ఈజ్ యామ్ ఆర్ వెర్బ్ ప్లస్ ఇంగ్ ఫామ్ అంటే ఇది ప్రజెంట్ కంటిన్యూస్ అవుతుంది. ఏమవుతుంది? ప్రజెంట్ కంటిన్యూస్ అవుతుంది. అంటే ఈ ఒక్క క్వశ్చన్ లోనే మనకి 4 విషయాలు తెలుస్తున్నాయి. అంటే సింపుల్ ఫ్యూచర్ ఎలా ఉంటుంది, పాస్ట్ కంటిన్యూస్ ఎలా ఉంటుంది, ప్రజెంట్ కంటిన్యూస్ ఎలా ఉంటుంది, అలాగే ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్ ఎలా ఉంటుంది అనేది ఇక్కడ మనకి తెలుస్తుంది. సో ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్ ఎలా ఉంటుందంటే ఆప్షన్ 3 హ్యావ్ ప్లస్ హ్యాజ్ వెర్బ్ థర్డ్ ఫామ్ అయితే ఉంటుంది. నెక్స్ట్, ఆల్ఫాబెటికల్ ఆర్డరింగ్ ప్రొవైడ్స్ ద ఫాలోయింగ్ అడ్వాంటేజ్ వెన్ అప్డేటింగ్ ఏ డిక్షనరీ. సో ఒక డిక్షనరీని అప్డేట్ చేసేటప్పుడు ఆల్ఫాబెటికల్ ఆర్డరింగ్ లోనే మనం చేస్తాం కదా, దీని వల్ల ఉపయోగం ఏంటి అంటున్నాడు. ఇట్ అలౌస్ ఫర్ ఈజీ రిమూవల్ ఆఫ్ అవుట్డేటెడ్ వర్డ్స్. ఇది కాదమ్మా, వర్డ్స్ మనం రిమూవ్ చేస్తే డిక్షనరీ ఎందుకు అవుతుంది అది. నెక్స్ట్ చూడండి, ఇట్ మేక్స్ ఈజియర్ టు ఇన్సర్ట్ న్యూ వర్డ్స్ ఇన్ టు ద కరెక్ట్ లొకేషన్. సో ఇది మనకి కరెక్ట్ అవుతుంది, ఎందుకంటే ఆల్ఫాబెటికల్ ఆర్డర్ లో ఉండడం వల్ల ఒకవేళ కొత్త వర్డ్స్ మనం ఇంట్రడ్యూస్ చేస్తే వాటిని మళ్ళీ రైట్ లొకేషన్ లో ఉంచుకోవడానికి అవకాశం ఉంటుంది. అంటే ఒక వర్డ్ ముందు ఒక వర్డ్ వెనకాల కాకుండా, కొత్త వర్డ్స్ పాత వర్డ్స్ అని కాకుండా కరెక్ట్ గా మనము అన్నిటినీ కూడా ఒక ఆర్డర్ లో అరేంజ్ చేయడానికి ఆల్ఫాబెటికల్ ఆర్డర్ అనేది మనకు ఉపయోగపడుతుంది. సో ఆప్షన్ 2 రైట్ అవుతుంది. మిగతా ఆప్షన్స్ కూడా ఒకసారి చూద్దాం. ఇట్ హెల్ప్స్ ఇన్ ట్రాన్స్లేటింగ్ వర్డ్స్ ఇంటూ అదర్ లాంగ్వేజెస్. అదర్ లాంగ్వేజెస్ లో ట్రాన్స్లేట్ చేయడానికి అయితే ఉపయోగపడదు. ఇట్ అలౌస్ డూప్లికేట్ ఎంట్రీస్. డూప్లికేట్ ఎంట్రీస్ కూడా అవకాశం ఉండదు. సో కాబట్టి మనకి ఆప్షన్ 2 అనేది మనకి రైట్ ఆన్సర్ అవుతుందమ్మా. నెక్స్ట్, సెలెక్ట్ సెంటెన్స్ దట్ కెన్ బి యూజ్డ్ ఫర్ ట్రాన్సాక్షన్. సో ఇక్కడ ఈ 4 సెంటెన్స్ లో ఏది మనకి ట్రాన్సాక్షన్ కి ఉపయోగపడుతుందని. హౌ మచ్ డస్ దిస్ కాస్ట్ ఒక సెంటెన్స్ ఇచ్చాడు, అంటే దీని ధర ఎంత అని అడుగుతున్నాడు. వాట్ ఏ బ్యూటిఫుల్ ఫ్లవర్. నెక్స్ట్, షీ ఈజ్ రైటింగ్ అన్ ఎస్సే, ప్లీజ్ సిట్ డౌన్. సో ఇక్కడ ఇది క్వశ్చన్ మార్క్ ఇంటరాగేటివ్ సెంటెన్స్, ఇది ఎక్స్క్లమేటరీ సెంటెన్స్. సో ఎక్స్క్లమేటరీ సెంటెన్స్ లో మనకి ఎక్కడైనా ట్రాన్సాక్షన్ ఉందా? లేదు. షీ ఈజ్ రైటింగ్ అన్ ఎస్సే. సో ఇది ఒక డిక్లరేటివ్ సెంటెన్స్ ఇది. సో ఇక ఎస్సే రాస్తుంది అని చెప్తున్నాడు. సో ఇక్కడ కూడా మనకేమి ట్రాన్సాక్షన్ కనబడలేదు. ప్లీజ్ సిట్ డౌన్ ఇది ఇంపరేటివ్ సెంటెన్స్. ఇది ఇంపరేటివ్ సెంటెన్స్. దిస్ ఈజ్ అన్ ఇంటరాగేటివ్ సెంటెన్స్. ఈవెన్ దో ఇట్ ఈస్ అన్ ఇంటరాగేటివ్ సెంటెన్స్, ఇట్ ఈస్ అ పర్ఫెక్ట్ బిజినెస్ ట్రాన్సాక్షన్. హౌ మచ్ డస్ దిస్ కాస్ట్, దీని ధర ఎంత అంటున్నాం. సో అంటే దాన్ని ఒకవేళ మనం కొనుక్కుంటే మనం అమౌంట్ ఇచ్చి అతని దగ్గర నుంచి ఆ వస్తువుని తీసుకుంటాం. సో కాబట్టి ఇట్స్ ఎ ట్రాన్సాక్షన్ అనమాట. సో కాబట్టి ట్రాన్సాక్షన్ కి కరెక్ట్ ఎగ్జాంపుల్ ఏంటంటే ఆప్షన్ 1 అవుతుంది. నెక్స్ట్, ఐడెంటిఫై ద గ్రామటికల్లీ కరెక్ట్ సెంటెన్స్. ఇచ్చిన వాటిలో కరెక్ట్ సెంటెన్స్ అయితే గ్రామటికల్లీ కరెక్ట్ సెంటెన్స్ అంటున్నాడు.
ఆస్క్ హిమ్ టు సిట్ బిసైడ్స్ మీ. బిసైడ్స్ ఈ రెండు పదాలు ఉన్నాయి చూడండి అమ్మా. బిసైడ్, సో బిసైడ్ అంటే నెక్స్ట్ టు, అంటే నా పక్కన అని వస్తుంది. నెక్స్ట్ ఎవరైతే ప్రక్కన అని వస్తుంది. బిసైడ్స్ ఎస్ గనక చేరిస్తే ఇన్ ఎడిషన్ టు అని వస్తుందమ్మా. ఇన్ ఎడిషన్ టు అంటే దానితో పాటుగా అని వస్తుంది. అర్థం మారిపోతుంది, ఒక ఎస్ చేర్చడం వల్ల అర్థం మారిపోతుంది. బిసైడ్ అంటే నెక్స్ట్ టు అంటే ప్రక్కన అని వస్తుంది. బిసైడ్స్ అంటే ఇన్ ఎడిషన్ టు అని వస్తుంది. కాబట్టి ఇక్కడ బిసైడ్ మీ అని ఉండాలా, బిసైడ్స్ మీ అని ఉండాలా? బిసైడ్ మీ అనే ఉండాలి. సో బిసైడ్ మీ ఎక్కడైతే బిసైడ్స్ అని ఎక్కడైతే వస్తుందో సెంటెన్స్ తప్పు, ఒక చోట ఇచ్చాడు కాబట్టి బిసైడ్స్ అనేది తప్పు. బిసైడ్ మీ, బిసైడ్ విత్ మీ, బిసైడ్ ఆఫ్ మీ. సో ఇక్కడ విత్ మీ ఆఫ్ మీ అనేవి రావమ్మా, ఎందుకంటే బిసైడ్ మీ అంటేనే పక్కన కూర్చోమని, మళ్ళీ విత్ మీ ఆఫ్ మీ అనేటువంటి సెంటెన్సెస్ అయితే రావు. కాబట్టి ఈ రాంగ్ గ్రామటికల్ గా ఇది మనకి రాంగ్ అవుతుంది. కాబట్టి ఆప్షన్ 2 అనేది మనకి రైట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ చూస్ ద కరెక్ట్ ఎగ్జాంపుల్ ఆఫ్ అన్ ఎక్స్క్లమేటరీ సెంటెన్స్. ఎక్స్క్లమేటరీ సెంటెన్స్ అంటే మామూలుగా ఎక్స్క్లమేటరీ సింబల్ ఉంటుంది. ఆల్రెడీ ఆప్షన్ చూడగానే మనం ఆప్షన్ 3 అని పెట్టచ్చు. వావ్, దట్స్ ఇన్క్రెడిబుల్. సో ఇట్ ఈస్ అన్ ఎక్స్క్లమేటరీ సెంటెన్స్. మరి మిగతావి ఎందుకు కాదంటే వాట్ టైమ్ డస్ ద ట్రైన్ అరైవ్, ఇక్కడ క్వశ్చన్ మార్క్ ఉంది. ఇట్ ఈస్ అన్ ఇంటరాగేటివ్ సెంటెన్స్. ఇట్ ఈస్ అన్ ఇంటరాగేటివ్ సెంటెన్స్. ప్లీజ్ హెల్ప్ మీ విత్ దిస్. రిక్వెస్ట్ అనగానే, కమాండ్ అనగానే మనకి ఇంపరేటివ్ సెంటెన్సెస్ గుర్తురావాలి. షీ ఈజ్ ఏ వండర్ఫుల్ సింగర్. సో ఇక్కడ ఇది ఒక డిక్లరేటివ్ సెంటెన్స్ అమ్మ, అంటే ఆమె అద్భుతంగా పాడుతుందని చెప్తున్నాం. కాబట్టి ఇట్ ఈస్ ఏ డిక్లరేటివ్ సెంటెన్స్. సో కాబట్టి మనకు కావాల్సిన ఎక్స్క్లమేటరీ సెంటెన్స్ ఏంటంటే ఆప్షన్ 3 రైట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ ద ప్రపోజల్ వాజ్ వెల్ రిసీవ్డ్ డాష్. వెల్ రిసీవ్డ్, సో ఇట్ మెట్ ఆల్ ద రిక్వైర్మెంట్స్ సెట్ బై ద కమిటీ. సో ప్రపోజల్ రిసీవ్ అయింది, తీసుకున్నారు, దానికి ఏం చెప్తున్నారు వాళ్ళు? ఇట్ మెట్ ఆల్ ద రిక్వైర్మెంట్స్ సెట్ బై ద కమిటీ. సో ఇక్కడ నెవర్దలెస్, అలాగే యాజ్ ఎ రిజల్ట్, వెన్ ఎవర్, హౌఎవర్ అని ఇచ్చాడు. సో ఇది ఒక కాజ్ అండ్ ఎఫెక్ట్ రిలేషన్. ఈ సెంటెన్స్ మనకి ఎలా ఉంటుందంటే కాజ్ అండ్ ఎఫెక్ట్ రిలేషన్ చెప్తుంది. ప్రపోజల్ వాజ్ వెల్ రిసీవ్డ్ అన్నాడు, డాష్ ఇట్ మెట్ ఆల్ ద రిక్వైర్మెంట్స్ సెట్ బై ద కమిటీ. సో కాబట్టి యాజ్ ఏ రిజల్ట్ అనేది ఇక్కడ మనకి సూటబుల్ అవుతుంది. కాజ్ అండ్ ఎఫెక్ట్, కాబట్టి ప్రపోజల్ రిసీవ్ చేసుకున్నారు, యాజ్ ఎ రిజల్ట్ ఈ ఆల్ రిక్వైర్మెంట్స్ సెట్ బై ద కమిటీ, అన్ని కూడా ఈ కమిటీ చెప్పిన అన్ని కూడా సెట్ అయినాయి అని చెప్తున్నాడు. సో కాబట్టి యాజ్ ఎ రిజల్ట్ అనేది మనకు కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెవర్దలెస్ గానీ, హౌఎవర్ గానీ, నెవర్దలెస్ గానీ, హౌఎవర్ గానీ ఇవి రెండు కాంట్రాస్ట్ ఉండాలి. సెంటెన్స్ లో కాంట్రాస్ట్ ఉండాలి, అంటే ముందు చెప్పిన ఈవెంట్ కి తర్వాత చెప్పిన ఈవెంట్ కి మధ్య కాంట్రాస్ట్ అనేది ఉండాలి. ఇక్కడ కాంట్రాస్ట్ లేదు, రెండు కూడా కాజ్ అండ్ ఎఫెక్ట్ ఉన్నది. కాజ్ అండ్ ఎఫెక్ట్ ఉంది కాబట్టి ఇక్కడ యాజ్ ఏ రిజల్ట్ అని అన్నాము. వెన్ ఎవర్ ఎప్పుడు వాడతామంటే రిలేటింగ్ టు టైం. టైం బేస్ ఇక్కడ ఏమీ లేదు కదమ్మా, అందుకని ఎప్పుడైతే అప్పుడు అన్నట్టు పదంలో మనం వెన్ ఎవర్ అనే సందర్భంలో ఉపయోగిస్తాం. కాబట్టి ఇక్కడ టైం బేస్డ్ మీనింగ్ ఏం లేదు కాబట్టి యాజ్ ఎ రిజల్ట్ అనేది మనకి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ యూ డాష్ కంప్లీట్ ద ఫామ్ బిఫోర్ సబ్మిటింగ్ ఇట్. ఇక్కడ ఉపయోగించాల్సిన మోడల్ వెర్బ్ ఏంటంటున్నాడు? ఇట్ ఈస్ అన్ ఆబ్లిగేషన్. సో కాబట్టి మస్ట్ వస్తుంది. యు మస్ట్ కంప్లీట్ ద ఫామ్ బికాస్ మస్ట్ ఈజ్ యూజ్డ్ ఇన్ ఆబ్లిగేషన్, అంటే నువ్వు ఖచ్చితంగా చెయ్యాలి. ఆబ్లిగేషన్ ఆర్ నెసెసిటీ. మస్ట్ ఎప్పుడు ఉపయోగిస్తామంటే ఖచ్చితంగా నువ్వు ఈ పని చేయాలి అని చెప్పేటప్పుడు మనం ఉపయోగిస్తాము. సో కాబట్టి ఇక్కడ ఏమవుతుందో మస్ట్ వస్తుంది. మరి వుడ్ ఎప్పుడు ఉపయోగిస్తాము? ఎక్స్ప్రెస్ విల్లింగ్నెస్. ఎక్స్ప్రెస్ విల్లింగ్నెస్. కుడ్ ఎప్పుడు ఉపయోగిస్తామంటే పాస్ట్ ఎబిలిటీస్ గురించి చెప్పేటప్పుడు. పాస్ట్ ఎబిలిటీ అంటే ఇంతకు ముందు ఎప్పుడో మనకి ఏదైనా ఉండుంటుంది మనకి హాబీ, సో దాని గురించి, అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనం బాగా స్విమ్ చేయగలిగే వాళ్ళము, లేదా బాగా సైక్లింగ్ చేయగలిగే వాళ్ళము, ఇలాంటి విషయాలు ఏమైనా పాతవి జరిగిపోయినవి చెప్పాలనుకుంటే అప్పుడు మనము కుడ్ అనేది ఉపయోగిస్తాం. లేదా సమ్ టైమ్స్ ఎక్స్ప్రెస్ పాజిబిలిటీ,
అంటే పని జరుగుతుందా లేదా అని చెప్పడానికి కూడా ఉపయోగిస్తాం. కెన్ అనేది పర్మిషన్ తీసుకోవడానికి, టు టేక్ పర్మిషన్. అలాగే ఎబిలిటీ, ఒక పని మనం చేయగలము, ఐ కెన్ డూ ఇట్ అనే ఎలాంటి సందర్భాల్లో వాక్యాల్లో మనం ఉపయోగిస్తాం. నెక్స్ట్ 3 years డాష్ నాట్ కన్సిడర్డ్ ఆప్టిమమ్ టు గో టు స్కూల్. ఇక్కడ 3 years అనేది మనకి సింగులర్ కిందకు వస్తున్నాం. 3 years అనేది మనకి ఇక్కడ సింగులర్ కిందకు వస్తుంది. ఎప్పుడైతే సింగులర్ కిందకు వస్తుందో ఇది ప్రజెంట్ టెన్స్ లోనే ఉంది కాబట్టి ఈజ్ వస్తుంది. ఆర్ అనేది ప్లూరల్ లో వాడతాము. సో కాబట్టి ఆన్సర్ ఆప్షన్ 2 మనకి రైట్ ఆన్సర్ అవుతుంది. వాజ్ వర్ వచ్చేసి పాస్ట్ టెన్స్. సో ఇక్కడ పాస్ట్ టెన్స్ వాడే అవకాశం లేదు, సింపుల్ ప్రజెంట్ టెన్స్ లో ఉంది కాబట్టి ఈజ్ అని ఉపయోగిస్తాం. ఇక్కడ కూడా వాజ్ వర్ మనకి ప్లూరల్, సింగులర్ వాజ్ ఉపయోగిస్తాము, ప్లూరల్ కేమో వర్ ఉపయోగిస్తాము. నెక్స్ట్ ఇఫ్ ఐ వర్ ఎ మినిస్టర్ ఐ వుడ్ చేంజ్ యువర్ లైఫ్. సో ఇట్ ఈస్ ద సెకండ్ కండిషనల్ సెంటెన్స్. ఎందుకు సెకండ్ కండిషనల్ అంటే, సెకండ్ కండిషనల్ మనకేం చెప్తుందంటే హిపోథెటికల్ సిచ్యువేషన్స్ in past or present. Hypothetical situations or imaginary situations in present. నేను మినిస్టర్ అయ్యుంటే, మినిస్టర్ ఏం ఆవిడవాడు, మినిస్టర్ అయ్యుంటే మారుస్తానని చెప్తున్నాడు. సో కాబట్టి జరగదు. సో అలాంటి ఇమాజినరీ సిచ్యువేషన్ గురించి మాట్లాడేటప్పుడు మనము సెకండ్ కండిషనల్ లో చెప్తామన్నమాట. నెక్స్ట్ ఇక మిగతా కండిషనల్స్ ఉన్నాయి కదా, ఇవి ఇంతకుముందు కూడా మనం డిస్కస్ చేసాము. జీరో కండిషనల్ అంటే జనరల్ ట్రూత్స్ చెప్తాము. జనరల్ ట్రూత్స్ అన్ని కూడా జీరో కండిషన్ లో చెప్తాము, లేదా సైంటిఫిక్ లాస్ ఇవన్నీ. ఫస్ట్ కండిషనల్ అంటే రియల్ పాసిబుల్ కండిషన్స్, రియల్ అండ్ లైక్లీ సిచ్యువేషన్స్ ఇన్ ఫ్యూచర్, సమ్ టైమ్స్ ఇన్ ప్రజెంట్ ఆల్సో. థర్డ్ కండిషనల్ వచ్చేసి హిపోథెటికల్ సిచ్యువేషన్స్ ఇన్ పాస్ట్. సో దట్ డిడ్ నాట్ హ్యాపెన్. సో జరగనివి. ఒక సెంటెన్స్ అంటే ఒక సెంటెన్స్ లో మనకి ఒక పార్ట్ ముందు జరిగిపోయి ఉంటుంది, తర్వాత రెండో పార్ట్ జరుగుతుంది. సో అలాంటి సెంటెన్సెస్ లో మనం అయితే ఇక్కడ థర్డ్ కండిషనల్ ఉపయోగిస్తాం. సో కాబట్టి ఇక్కడైతే ఇక్కడ ఇచ్చిన సెంటెన్స్ సెకండ్ కండిషనల్ కి ఎగ్జాంపుల్. ఐ వేర్ అని వచ్చిందంటే దట్ షుడ్ బి సెకండ్ కండిషనల్ అని తెలుసుకోవాలి. నెక్స్ట్ ఐడెంటిఫై ద ప్రిఫిక్స్ దట్ చేంజెస్ ద మీనింగ్ లీగల్ ఇంటూ నాట్ లీగల్. ఇల్లీగల్ కదా, ILLEGAL, IL అని చేరుస్తాము కాబట్టి ఆప్షన్ 2 మనకి రైట్ ఆన్సర్ అవుతుంది. సింపుల్ క్వశ్చన్. నెక్స్ట్ ఐడెంటిఫై ద ఇడియం మీన్స్ టు హ్యావ్ ఎ లాట్ ఆఫ్ రెస్పాన్సిబిలిటీస్ ఆర్ ప్రాబ్లమ్స్. చూడండి, టు బ్రింగ్ హోమ్ ద బేకాన్ ఇది సూటబుల్ కాదు, టు బి అండర్ ద వెదర్ కాదు, టు గెట్ కోల్డ్ ఫీట్ కాదు. చూడండి, టు హ్యావ్ అ లాట్ ఆన్ వన్స్ ప్లేట్, ఒకే పళ్ళెంలో చాలా ఎక్కువ ఉన్నాయి అంటే అదే కదా, ఇట్ హ్యాస్ లాట్ ఆఫ్ రెస్పాన్సిబిలిటీస్ అన్నాడు. సో కాబట్టి టు హ్యావ్ ఎ లాట్ ఆన్ వన్స్ ప్లేట్ అనేది మనకి కరెక్ట్ ఇడియం అవుతుంది. నెక్స్ట్ ఐడెంటిఫై ద టైప్ ఆఫ్ అడ్జెక్టివ్ ఇన్ ద సెంటెన్స్. బెస్ట్ చాక్లెట్, దిస్ ఈస్ ద బెస్ట్ చాక్లెట్ కేక్ ఐ హ్యావ్ ఎవర్ టేస్టెడ్. ఇక్కడ బెస్ట్ ఉంది. బెస్ట్ అనేది మనకు తెలుసు కదమ్మా, గుడ్, బెటర్, బెస్ట్. గుడ్, బెటర్, బెస్ట్. గుడ్ అంటే పాజిటివ్ డిగ్రీ, బెటర్ అంటే కంపారిటివ్ డిగ్రీ, బెస్ట్ అంటే సూపర్లేటివ్ డిగ్రీ. ఎప్పుడైతే బెస్ట్ చాక్లెట్ అన్నాడో మనం కళ్ళు మూసుకొని సూపర్లేటివ్ డిగ్రీ అని పెట్టచ్చు, సూపర్లేటివ్ అడ్జెక్టివ్ అని పెట్టచ్చు. ఆప్షన్ 3 మనకి రైట్ ఆన్సర్ అవుతుంది. ఎందుకంటే ఇక్కడ డెమాన్స్ట్రేటివ్ అడ్జెక్టివ్ అంటే దిస్, దట్, దీస్, దోస్ ఇలాంటివి ఉండాలి. అలాంటివి ఏమి ఇక్కడ పదాలు లేవు. కంపారిటివ్ డిగ్రీ అంటే బెటర్ ఉండాలి. సో క్వాంటిటేటివ్ అంటే ఇక్కడ మెనీ గానీ ఫ్యూ గానీ ఉండాలి. ఇక్కడ అలాంటివే పదాలు లేవు మనకి. బెస్ట్ చాక్లెట్ కేక్ అంటున్నాడు. సో కాబట్టి సూపర్లేటివ్ డిగ్రీ ఆప్షన్ 3 రైట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ ఐడెంటిఫై ద సెంటెన్స్ దట్ యూజెస్ ఎ కోఆర్డినేటింగ్ కంజంక్షన్ టు షో కాంట్రాస్ట్. కోఆర్డినేటింగ్ కంజంక్షన్ టు షో కాంట్రాస్ట్ అంటే వ్యతిరేకంగా ఉండాలి. అంటే
రెండు ఇండిపెండెంట్ క్లాజులు ఉంటాయి కదా, ఆ రెండు ఇండిపెండెంట్ క్లాజుల్ని కోఆర్డినేటింగ్ కంజంక్షన్ కనెక్ట్ చేస్తుంది. ఇట్ కనెక్ట్స్ టూ ఇండిపెండెంట్ క్లాజెస్. రెండు ఇండిపెండెంట్ క్లాజెస్ ని కనెక్ట్ చేసేదాన్ని కోఆర్డినేటింగ్ కంజంక్షన్ అంటాం. ఇలా ఉంటది సెంటెన్స్ అమ్మ. అయితే ఈ సెంటెన్సెస్ 1 and 2 అనేవి ఏంటంటే కాంట్రాస్ట్ ఉండాలంట. సో చూద్దాం. షీ లైక్స్ కాఫీ అండ్ షీ లైక్స్ టీ. ఇది కాంట్రాస్ట్ ఉందా? లేదు. రెండు కావాలా, కాఫీ లైక్ చేస్తుంది, టీ లైక్ చేస్తుంది. సో కాబట్టి ఇది కాంట్రాస్ట్ లేదు. ఐ వాంట్ టు గో బట్ ఐ హ్యావ్ టు వర్క్. చూడండి, ఇది కాంట్రాస్ట్ ఉంది. అతను బయటకు వెళ్ళాలనుకుంటున్నాడు కానీ పని చేయాలంట. సో ఇది కాంట్రాస్ట్ ఉంది. సో కాబట్టి ఆప్షన్ 2 మనకి రైట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ ఇది కూడా చూద్దాం. హీ ఈస్ టాల్ సో హీ కెన్ రీచ్ ద షెల్ఫ్. సో అతను పొడవుగా ఉన్నాడు కాబట్టి ఆ షెల్ఫ్ అందుకోగలడు. సో ఇందులో కూడా కాంట్రాస్ట్ లేదు. దే వెంట్ టు ద పార్క్ ఫర్ ఇట్ వాజ్ అ సన్నీ డే. సో ఆ సన్నీ డే కాబట్టి వాళ్ళు పార్క్ వెళ్ళారు. సో ఇక్కడ కూడా మనకు కాంట్రాస్ట్ లేదు. కాంట్రాస్ట్ ఎక్కడ ఉంది? ఓన్లీ ఆప్షన్ 2 లోనే ఉంది. అతను బయటకు వెళ్ళాలనుకుంటున్నాడు కానీ పని చేయాల్సి వచ్చింది. సో కాబట్టి ఆప్షన్ 2 మనకి రైట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్, చేంజ్ ద ఫాలోయింగ్ యాక్టివ్ వాయిస్ ఇంటూ ప్యాసివ్ వాయిస్. ద చెఫ్ ప్రిపేర్స్ ద మీల్స్ ఎవ్రీ డే. ఇక్కడ చెఫ్ అనేది సబ్జెక్ట్ అమ్మ, ప్రిపేర్స్ అనేది వెర్బ్ 1, మీల్స్ ద మీల్స్ అనేది ఆబ్జెక్ట్, ఎవ్రీడే అనేది సెంటెన్స్, అది ఎక్స్ట్రా ఉంటుంది. సో ప్యాసివ్ వాయిస్ సింపుల్ ప్రెజెంట్ టెన్స్ లో ఉంది. సో యాక్టివ్ వాయిస్ సింపుల్ ప్రెజెంట్ టెన్స్ లో ఉంది. ఇది ఏ టెన్స్ లో ఉంది? మనకి సింపుల్ ప్రెజెంట్ లో ఉంది. సో కాబట్టి ప్యాసివ్ వాయిస్ కూడా మనకి ప్రెజెంట్ టెన్స్ లోనే ఉండాలి. ఇక్కడ చూడండి, వర్ వచ్చింది. సో ఇది తప్పు. ఈజ్ ప్రిపేరింగ్ ఎందుకు వస్తుంది? సింపుల్ ప్రెజెంట్ లో ఉంది కాబట్టి ఇక్కడ కూడా మనకి ప్రెజెంట్ టెన్స్ లోనే రావాలి. హ్యాడ్ బీన్ వచ్చింది, ఇక్కడ కూడా ఎందుకు వస్తుంది? ఇది రాదు. సో ఈ మూడు తప్పమ్మా, ఒకటే కరెక్ట్. ద మీల్స్ చూడండి, ఆబ్జెక్ట్ వచ్చింది. ఈజ్ ప్రిపేర్డ్ చోట మీల్స్ అనేవి ప్లోరల్ కాబట్టి ఆర్ వచ్చింది. ఆర్ ప్రిపేర్డ్, ఇదిగో బై సబ్జెక్ట్ ఇక్కడ వచ్చిందా? సో కాబట్టి ఆబ్జెక్ట్ సబ్జెక్ట్ ఇలా వచ్చింది. ఇక్కడ వెర్బ్ ప్రిపేర్స్ ఉన్న చోట ఇక్కడ మనం ఏం రాసాము? ఆర్ ప్రిపేర్డ్ రాసాము, ఎందుకంటే ప్రెజెంట్ టెన్స్ లో ఉంది కాబట్టి. సో మీల్స్ ఆర్ ప్రిపేర్డ్ బై ద చెఫ్ ఎవ్రీ డే, ఇది కరెక్ట్ ప్యాసివ్ వాయిస్. నెక్స్ట్ చూడండి, చూస్ ద వన్ వర్డ్ సబ్స్టిట్యూట్ ఫర్ ఎ పర్సన్ హూ గివ్స్ ఒపీనియన్స్ అబౌట్ మూవీస్ అండ్ బుక్స్. ఇది సింపుల్ క్వశ్చన్. ఎడిటర్ కాదు, పబ్లిషర్ కాదు, ఆథర్ కాదు, క్రిటిక్. మనం క్రిటిక్స్ అంటాం కదా. సో క్రిటిక్ ఎవరైతే ఉంటారో అతను ఏం చేస్తాడు? రివ్యూస్ ఇస్తూ ఉంటాడు, బుక్స్ మీద కానీ, మూవీస్ మీద కానీ, వాటి మీద కానీ. సో అతన్ని క్రిటిక్ అంటాం. ఆథర్ అంటే పుస్తకాలు రాసే అతన్ని ఆథర్ అంటాము. పబ్లిషర్ అంటే పబ్లిష్ చేస్తాడు. ఎడిటర్ అంటే మనకి న్యూస్ పేపర్ లో కానీ, ఎడిటోరియం కాలంలో మొత్తం వచ్చిన న్యూస్ అన్నిటినీ కూడా ఒక క్రమ పద్ధతిలో అమర్చి మనకు ఇవ్వడానికి అతను చేస్తాడనమాట. సో కాబట్టి ఎడిటర్ కూడా కాదు. సో కాబట్టి దీనికి కరెక్ట్ సూటబుల్ వర్డ్ ఏంటంటే క్రిటిక్. నెక్స్ట్, ద ప్రైమరీ పర్పస్ ఆఫ్ రైటింగ్ ఏ డైరీ ఎంట్రీ. డైరీ రాసేటప్పుడు మన మెయిన్ ప్రైమరీ పర్పస్ ఏంటి? రైట్ అఫీషియల్ కరెస్పాండెన్సా? కాదు కదా. టు ప్లాన్ అప్కమింగ్ ప్రాజెక్ట్, దాని డైరీ అనం కదా. టు కీప్ ట్రాక్ ఆఫ్ అపాయింట్మెంట్స్, అది కూడా కాదు. కాబట్టి కరెక్ట్ ఆన్సర్ అంటే టు రికార్డ్ డైలీ ఈవెంట్స్ అండ్ పర్సనల్ రిఫ్లెక్షన్స్. ఆ రోజు మనం ఏం నేర్చుకున్నాము, ఆ రోజు ఏమేమి సంఘటనలు జరిగినాయి అని డైరీలో రాసుకుంటాం కాబట్టి ఆప్షన్ 1 అనేది మనకి రైట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్, ద మెయిన్ పాయింట్స్ ఇన్ ద బాడీ ఆఫ్ ఎ స్పీచ్ స్క్రిప్ట్ షుడ్ బి స్ట్రక్చర్డ్. ఒక స్పీచ్ ఇస్తున్నాము, అది ఏ రకంగా ఉండాలి? ర్యాండమ్లీ అంటున్నాడు. అలా ర్యాండమ్ గా మనకి ఏది పడితే అది అక్కడికి వెళ్ళి మన స్టేజ్ మీదకి వెళ్ళి చెప్పడానికి ఉండదు కదమ్మా. సో కాబట్టి మన మైండ్కి ఏది వస్తే చెప్పేది కాదు. నెక్స్ట్, ఇన్ ఏ లాజికల్ ఆర్డర్, ఎస్, విత్ క్లియర్ ట్రాన్సిషన్ బిట్వీన్ పాయింట్స్, ఇది కరెక్ట్ అవుతుందమ్మా. ఎందుకంటే ఒక పర్టికులర్ ఆర్డర్ తో మనం స్పీచ్ ఇస్తే అక్కడ ఉన్నటువంటి ఆడియన్స్ మనం చెప్పేది వింటారు, కానీ మనం ర్యాండమ్ గా మనకి ఏదో తోచినట్టు చెప్తే కుదరదు. కాబట్టి ఫస్ట్ ఆప్షన్ కాదు, సెకండ్ ఆప్షన్ రైట్ అవుతుంది. మిగతా ఆప్షన్ చూద్దాం. ఓన్లీ ఇన్ ద ఆర్డర్ దే ఆర్ ఫౌండ్ ఇన్ రీసెర్చ్, కాదు. బై లెంగ్త్ విత్ లాంగెస్ట్ పాయింట్ ఫస్ట్, లేదు, ఇది కూడా కాదమ్మా. సో ఓన్లీ సెకండ్ ఆప్షనే మనకి రైట్ అవుతుంది. లాజికల్ ఆర్డర్ లో క్లియర్ ట్రాన్సిషన్ బిట్వీన్ ద పాయింట్స్, ప్రతి పాయింట్ కి కూడా మనకి ఒక కనెక్షన్ ఉంటూ మనం వాళ్ళని స్పీచ్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది. నెక్స్ట్, సెలెక్ట్ ద సెంటెన్స్ వేర్ ద డెఫినెట్ ఆర్టికల్ ఈజ్ యూజ్డ్ బిఫోర్ ద పేపర్స్ అండ్ న్యూస్ పేపర్స్. ఇండియన్ ఎయిర్వేస్, ద టైమ్స్ ఆఫ్ ఇండియా, ద బాయ్ హూ ఈజ్ రీడింగ్ ఏ మ్యాగజైన్, ద గర్ల్ హూ ఈజ్ సెల్లింగ్ ఏ న్యూస్ పేపర్. ఇక్కడ ఇవన్నీ ఇచ్చాడమ్మా. ఓన్లీ ద టైమ్స్ ఆఫ్ ఇండియా. సో కన్ఫ్యూజ్ చేయడానికి ఇచ్చాడు. టైమ్స్ ఆఫ్ ఇండియా అనేది న్యూస్ పేపర్, దాని ముందు ది అని మనం ఉపయోగించవచ్చు. సో కాబట్టి ఆప్షన్ 2 ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్, చూజ్ ద కరెక్ట్ ఇండైరెక్ట్ స్పీచ్. ఇండైరెక్ట్ స్పీచ్, షీ సెడ్ ఐ మైట్ కమ్.
షీ సెడ్ ఐ మైట్ కమ్. ఆమె చెప్తుంది నేను వస్తానని చెప్తుంది. సో మైట్ అన్నప్పుడు సెంటెన్స్ లో మైటే వస్తుంది. ఇక్కడ 2 చోట్ల మే వచ్చింది కాబట్టి 2, 3 తప్పమ్మా. సో ఇప్పుడు 1, 4 చూడండి. 1, 4లో మళ్ళీ రిపోర్టెడ్ స్పీచ్ లో మళ్ళీ ఐ రాదు, ఏమొస్తుంది షీ రావాలి. సో కాబట్టి ఆప్షన్ 1 తప్పు. సో కరెక్ట్ ఫ్రేమింగ్ ఏంటి మనకి, షీ సెడ్ దట్ షీ మైట్ కమ్. ఆమె చెప్తుంది ఆమె నేను వస్తానని చెప్తుంది. సో మైట్ మారదు కాబట్టి 4th ఆప్షన్ మనకి రైట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ చూస్ ద సెంటెన్స్ దట్ కరెక్ట్లీ కన్వర్ట్ ద సింపుల్ సెంటెన్స్ ఇంటూ ఏ కాంప్లెక్స్ సెంటెన్స్. సో ఇది ఒక సింపుల్ సెంటెన్స్ ఇచ్చాడు, దీన్ని కాంప్లెక్స్ సెంటెన్స్ లోకి మార్చమన్నాడు. ద బ్యాగ్ ఈస్ టూ హెవీ ఫర్ మీ టు లిఫ్ట్. ఆ బ్యాగ్ చాలా బరువుగా ఉందంట ఎత్తడానికి, అది ఆ సెంటెన్స్ యొక్క అర్థం. ద బ్యాగ్ ఈస్ వెరీ హెవీ అండ్ ఐ కాంట్ లిఫ్ట్. అండ్ అనేది కోఆర్డినేటింగ్ కంజంక్షన్. సో ఇది మనకి కాంపౌండ్ సెంటెన్స్ కి వస్తుంది కాబట్టి ఇది కాంప్లెక్స్ కాదు. కాంప్లెక్స్ కావాలంటే మనకి సబార్డినేటింగ్ కంజంక్షన్ కావాలి. ద బ్యాగ్ ఈజ్ హెవీలీ బట్ ఐ కెన్ లిఫ్ట్ ఇట్. ఇది కూడా మీనింగ్ రివర్స్ లో వస్తుంది. ఈ ఎత్తలేని అంటున్నాడు కానీ ఇక్కడ ఏమంటున్నాడు, హెవీగా ఉన్నా నేను ఎత్తుతాను అంటున్నాడు. సో కాబట్టి ఇది కూడా కాంపౌండ్ సెంటెన్సే, బట్ ఇక్కడ ఇచ్చిన సెంటెన్స్ కి అది కుదరదు కాబట్టి ఆప్షన్ 2 కూడా కాదమ్మా. నెక్స్ట్ ఐ ఆమ్ సో హెవీ టు లిఫ్ట్ ద బ్యాగ్. ఇది పూర్తిగా సెంటెన్స్ కి నెగిటివ్ ఉంది. దట్ అని ఉంది చూడండి, ఇట్ ఈస్ అ సబార్డినేటింగ్ కంజంక్షన్. ఇక్కడ ఒక డిపెండెంట్ క్లాజు, సబార్డినేటింగ్ కంజంక్షన్, ఇండిపెండెంట్ క్లాజు ఉంటే దాన్ని మనము కాంప్లెక్స్ సెంటెన్స్ అంటాం. డిపెండెంట్ క్లాజ్, సబార్డినేటింగ్ కంజంక్షన్, ఇండిపెండెంట్ క్లాజ్. సో ద బ్యాగ్ ఈజ్ సో హెవీ దట్, సో సబార్డినేటింగ్ కంజంక్షన్ ఉంది కాబట్టి ఐ కాంట్ లిఫ్ట్ ఇట్. సో ఆప్షన్ 3 మనకి రైట్ ఆన్సర్ అవుతుంది. ఆప్షన్ 3 మనకి రైట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ చూస్ ద కరెక్ట్ స్పెల్లింగ్. ఎంబాడిమెంట్, EMBODIMENT. సో ఫస్ట్ ఆప్షనే మనకి కరెక్ట్, ఈ 3 తప్పం. నెక్స్ట్ ఎంబాడిమెంట్ అంటే విజిబుల్ అని. నెక్స్ట్ 89 చూడండి, ఒక పారాగ్రాఫ్ ఇచ్చాడు. పారాగ్రాఫ్ చదివి మీరు దానికి సంబంధించిన క్వశ్చన్ అయితే ఆన్సర్ చేయాలి. ఇక్కడ చూడండి, సోషల్ ఎక్స్క్లూజన్ ఎఫెక్ట్స్ మార్జినైజ్డ్ గ్రూప్స్ ఇంక్లూడింగ్ షెడ్యూల్ కాస్ట్, ట్రైబ్స్, అదర్ మైనారిటీస్, లిమిటింగ్ దర్ యాక్సెస్ టు ఆపర్చునిటీస్ అండ్ రిసోర్సెస్. Discrimination and systematic biases perpetuate exclusions impacting social cohesion and equity. So efforts to promote inclusion and equity are ongoing, but addressing these deeply rooted issues requires sustained commitment అని చెప్పేసి మనకి ఆప్షన్స్ అయితే ఇచ్చాడు. దీని నుంచి ఇక్కడ క్వశ్చన్ అడుగుతున్నాడు, ఏం అడుగుతున్నాడు, ఐడెంటిఫై ద గ్రూప్స్ ప్రైమర్లీ ఎఫెక్టెడ్ బై సోషల్ ఎక్స్క్లూజన్. డైరెక్ట్ ఆప్షన్ 3 మెజారిటీస్ ఇవేం లేవు, షెడ్యూల్ కాస్ట్, ట్రైబ్స్, అదర్ మైనారిటీస్ అని ఇందులో ఇచ్చాడు కాబట్టి ఆప్షన్ 3 మనకి రైట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ సేమ్ అదే పారాగ్రాఫ్ ఇచ్చాడు, అదే పారాగ్రాఫ్ ఇచ్చి మళ్ళీ ఒక క్వశ్చన్ అడుగుతున్నాడు. అడ్రసింగ్ సోషల్ ఎక్స్క్లూజన్స్ రిక్వైర్స్ డాష్ కమిట్మెంట్. ఇక్కడ చూడండి సస్టైన్డ్ కమిట్మెంట్ అని చెప్పాడు కదా, ఇక్కడ కూడా ఆప్షన్ లో సెకండ్ ఆప్షన్ ఉంది సస్టైన్డ్ అని. సో ఆప్షన్ 2 మనకి రైట్ ఆన్సర్ అవుతుంది. సో ఇవి మనకి ఈ వీడియోలో ఇంగ్లీష్ ఎగ్జామ్ సంబంధించి 16/10/2024లో జరిగిన పరీక్షకు సంబంధించి ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ అయితే 30 బిట్స్ మనం సాల్వ్ చేయడం జరిగింది. సో నా కంటెంట్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేయండి అమ్మా. అలాగే మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నట్టయితే GNV కాంపిటేటివ్ కోచింగ్ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా ఇంగ్లీష్ సంబంధించిన ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ అయితే ఇంకా 12 పేపర్స్ ఆల్రెడీ ఫుల్లీ సాల్వ్డ్ పేపర్స్ ఉన్నాయి, నా ఛానల్ పేజీలో ఉన్నాయి, లేదా ఈ వీడియో డిస్క్రిప్షన్ బాక్స్ లో ప్రొవైడ్ చేస్తాను. సో మీరు వెళ్ళి ఆ లింక్స్ క్లిక్ చేసి ఆ కంటెంట్ అయితే మీరు యాక్సెస్ చేయొచ్చు. మీకు ఇంగ్లీష్ సంబంధించిన డౌట్స్ ఉన్నా కూడా మీరు కామెంట్ బాక్స్ లో పోస్ట్ చేయొచ్చు. ఈ వీడియోకి సంబంధించిన మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాము. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.